సూపర్ ఉంది. చావాతో కంపేర్ చేస్తారు. సూపర్ అన్న సినిమాస్ లో. ఇంకా అన్నయ్య ప్రతి ఎంపీ ఎలా కొట్టేసింది సీన్. అందరూ చూడండి. మన రోజులు అట్లా ఏదో మాట్లాడాలి. డిప్యూటీ సీఎం గారికి మన రోజులు వచ్చాయి. మనం ఏంటో చూపుతాం. సూపర్ హిట్ సినిమా. ఇది అబద్ధాల రివ్యూ కాదు, ఒరిజినల్ రివ్యూ. ఫస్ట్ హాఫ్ కొట్టేసింది. అసలు చూసుకునే పర్లేదు. పవర్ కళ్యాణ్ ఎలివేషన్ చూసుకునే పర్లేదు. కళ్యాణ్ బాబు కళ్ళు కళ్యాణ్ బాబు కళ్ళు తగ్గి రెండు రాష్ట్రాలు, ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఆల్ ఇండియా మొత్తం కళ్యాణ్ బాబు కళ్ళు ఏంటో. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. కలిసి చూపిస్తాం. కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం. ఇచ్చారు ఎవరో తెలుసా? సినిమా ఇంటర్వెల్ ముందు ఎక్స్పెక్ట్ చేసినంత ఒక పావుగంట ముందు క్లైమాక్స్ అయితే ఏమైనా మణిరత్నం గారు ఏదైనా చేస్తారని వెయిట్ చేస్తున్నాం. కానీ పవన్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంది ఒకటే, క్లైమాక్స్ ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఒకటే. డాన్స్ బాగా చేశాడు సినిమా. డాన్స్ ఇప్పటి వరకు ఒక పాటే జరిగింది. ఆ పాటలో కూడా ఒక డాన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు తెలిసిందే కాబట్టి ఆయన ఏం చేసినా ఒక స్టైల్, ఒక ప్రిపరేషన్ ప్రకారం చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా సూపర్ సూపర్. చాలా సూపర్. కానీ ఎంతదాకా ఇచ్చుకున్నాం అంటే చాలా సినిమా అయితే యాక్షన్ పేది బెంగళూరు నుంచి ఈరోజు సినిమా చూడడానికి వచ్చాడు. ఓన్లీ ఫ్యాన్ పరంగా సినిమా అయితే ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ ఒక పాట అయినా ఆయన డ్యాన్స్ పరంగా చాలా పరంగా బాగుంది. ఇంటర్వెల్ ముందు పావుగంట ముందు సీన్ అయితే చాలా బాగుంది. ఫైనల్ అనేది చాలా ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తున్నాం. మా బెంగళూరు వచ్చిన అతిథి చాలా బాగా చెప్తాడు దాని గురించి. అనే ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా క్లైమాక్స్ 18 నిమిషాలు ఏదైతే ఫైట్ ఆయన కొరియోగ్రఫీ చేశారో అది గనక సినిమా ఆ 18 నిమిషాల క్లైమాక్స్ ఫైట్ గనక ఆయన బాగుంటే నిజంగా సినిమా డూపర్ హూపర్ హిట్. ఆ ఫైట్ కోసం 18 నిమిషాలు ఆయన చేసిన సినిమా స్టోరీ మొత్తం మీద ఆయన ఏదైతే పేసారో దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అది గనక బాగుంటే సినిమా డూపర్. మీకు మాట్లాడుతూ కూడా ఛాన్స్ ఉండదు ఫైనల్లో సినిమా అయ్యాక. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ ఫైనల్. థ్యాంక్ యూ. పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు పెంచారు కాబట్టి గవర్నమెంట్ పరంగా ఈజీగా 1000 నుంచి 1500 కోట్ల పైనే కలెక్షన్ రాబడుతుంది యాజ్ పర్ పుష్ప ప్రకారం. అంటే అంతకు ముందు మేము 800 రూపాయలు పుష్ప టికెట్ కొన్నాం మెగా ఫ్యాన్స్ పరంగా. ఇప్పుడు అదే మెగా ఫ్యాన్స్ కాకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరంగా మేము 700 రూపాయలకి టికెట్ కొన్నాం. అదే రికార్డు బదులు కొడుద్ది. ఏదైనా సినిమా టాక్ సంబంధం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ అనేది వేరు, ఇండస్ట్రీ అనేది వేరు, కలెక్షన్ అనేది వేరు. అది ఎవరు ఏ సినిమా టికెట్ అయినా ఏదైనా ఈ రోజు ప్రతి ఒక్క అభిమాని 750 నుంచి 900 రూపాయల వరకు
ఒక టికెట్ కొనుక్కొని ఈ రోజు ఎంత అడవిడి చేస్తున్నారంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఒకటి టికెట్ కాస్ట్ ఒకటి, అది ఎవరికి తెలియని కాస్ట్. 700 రూపాయలైనా 900 రూపాయలైనా ఒకటే కాస్ట్. ఎంతమంది అభిమానంగా వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జల్సా తర్వాత ఎంత అడవిడి జరుగుతుంది ఓన్లీ ఈ సినిమాకి ఒకటే. ఓజీకి ఎంతో మంది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఓజీ కన్నా ముందు వీరమల్లు అనేది రిహార్సల్స్ అనేది జరుగుతుందని మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓన్లీ ఫైనల్ అనేది సినిమా క్లైమాక్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుందని మేము కోరుతున్నాం. సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా జరిగించారు అన్నమాట. నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ప్రతి ఒక్క తప్పక చూడాల్సిన సినిమా అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ యాక్టింగ్ కూడా చాలా యంగ్ గా ఉన్నారు అన్నమాట. ప్రతి సీన్ కూడా చాలా అందంగా జరిగింది. నిజంగా ఆ డీజే సౌండ్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ డైలాగ్ కానీ, ఆ పెర్ఫార్మెన్స్ కానీ మాటలు చెప్పలే ఆనందపడడం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ చూసాం, అసలు మెంటల్ మాస్ సినిమా. ఎక్స్పెక్టేషన్స్ కి డబుల్ ట్రిపుల్ ఉంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు మారుతాయి. ఇవాళ రాసి పెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్స్ మించి వస్తుంది సినిమా. రాసి పెట్టుకోండి, వీరమల్లి బాక్స్ ఆఫీస్ బద్దలు పడుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మరి చాలా బాగుంది అన్న. వజ్రాలు దొంగ అయినట్టున్నాడు. ఎండ్ సెకండ్ హాఫ్ లో కానీ ట్విస్ట్ ఉంది కొద్దిగా. సినిమా మాట ఫస్ట్ హాఫ్ మాట చాలా బాగుంది. హిట్ అవుతుందా? హిట్ కొట్టేసినట్టే కొట్టినట్టు అన్న, సగం ఆకలి తీరిపోయినట్టే. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. బ్లాక్ బస్టర్ 800 కోట్లు వచ్చింది అన్న సినిమా. సినిమా సూపర్ హిట్. అన్న కోట్లు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ కి ఏ హీరో సాటి రాడు. అలాగని మేము ఏ హీరోకి వ్యతిరేకం కాదు. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం వచ్చిన మనిషి, సినిమా కోసం వచ్చిన మనిషి కాదు, ప్రజల కోసం వచ్చింది కాబట్టి మేము ఆయన అభిమానిస్తాం. డాన్స్ బాగా చేశారా? డాన్స్ బాగా చేశారా? డాన్సా? ఆయన డాన్స్ ఏంటి? ఆయన డాన్స్ ఏ అవసరంలా. ఆయన ఇలా షర్ట్ ఎలా కూపి, ప్యాంట్ ఎలా కూపి, కాలేల కంటే చాలు మాకు. పవన్ కళ్యాణ్ కంటే చాలు. ఆయన డాన్స్ చెయ్యాలా, ఏమైనా స్టెప్పులు వేయాలని మాకు అవసరంలా. ఆయన తెర మీద కనబడితే మాకు చాలు. చచ్చిపోతాం ఆయన కోసం, ప్రాణాలు ఇచ్చేస్తాం ఇక్కడ. అది బాబు అంబేడ్ రాంబాబు, నువ్వు ఎక్కడున్నావు? చెప్పావుగా బ్రో కలెక్షన్ లో. ఇప్పుడు చెప్పు, వీరమల్లి కలెక్షన్ లో కొన్ని వేల కోట్లు. మా కలెక్షన్ లెక్క పెట్టడానికి సంవత్సరం టైం సరిపోదు. రా బయటికి రా. ఒకప్పుడు చెప్పా కదా బ్రోకి ఇంత వచ్చింది అంత వచ్చిందని. ఇప్పుడు రా, మా లెక్కలు తెలుసు, మా కలెక్షన్ లెక్కలు చెప్తాకి మా ఫ్యాన్స్ వెయిటింగ్. రా మాట్లాడరా. నేను అనుకోను కానీ సినిమా చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ కి ఎంత బాగుంది. పవన్ కళ్యాణ్ గారు రేంజ్ అంటే చూపించారు ఈ సినిమాలో. చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ సీన్ మాత్రం ఎర్రగా తెంగిందన్న. ఎర్రగా పోయింది. సినిమాకి ఎలా ఉంటుంది అన్న? పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. రాసుకోండి. వీడైనా పార్ట్ ఉందన్న. కానీ సినిమాకి అయితే మామూలుగా మామూలుగా ఉండదు. అసలు మామూలుగా సినిమా కొత్త చెప్పేసింది. సినిమా మట్టికి భయ్యా రప్ప రప్ప అంటే అల్లు అర్జున్ కాదు భయ్యా. రప్ప రప్ప అంటే పవర్ స్టార్. ఇంకో మాట కూడా